క్రైస్తవులు అంటే ప్రేమించేవారు, క్రైస్తవులు అంటే ఆర్గనైజ్డ్గా డబ్బులు దొంగిలించేవారు అన్నటువంటి లెవెల్కి మన క్రైస్తవ నాయకులు మన సంఘాన్ని తీసుకెళ్తున్నారా? ఒకవేళ అలా తీసుకెళ్తూ ఉంటే మన బాధ్యత ఏంటి? చూసేటటువంటి మీరు మరి రక్షణ టీవీ పరిచర్యలు మీకు తోడుగా మీకు కావలసినటువంటి విజ్ఞానం బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం పంచడానికే ఉంది. ఆ రక్షణ టీవీ పరిచర్య ప్లాట్ఫామ్ మీదుగా చెప్పదలుచుకున్నటువంటి మాట ఏమిటి అని అంటే, క్రైస్తవ సమాజం అంటే ధనార్జన కోసం ఉన్నది కాదు. క్రైస్తవ సమాజం అంటే అవతలి వారు కడుపు కాలుతూ ఉన్నప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నా కానీ ప్రార్థిస్తానులే అని చెప్పేది కాదు. ఇది ఒక క్రైస్తవేతరుడు గుర్తించి మరి చెప్తున్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనము మన స్వకీయంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎలాంటి చోట నా ధనాన్ని నేను వెచ్చిస్తున్నాను, ఎలాంటి చోట నేను దాన్ని విత్తుతున్నాను, ఏది విత్తుతామో అదే కోస్తాం. జాగ్రత్తగా మీరు గమనించాలి. మీరు అడిగినటువంటి